ॐ वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं समस्तजनकल्याणे निरतं करुणामयं नमामि चिन्मयं देवं सद्गुरुं ब्रह्मविद्वरम् సద్గురుం బ్రహ్మ విద్వరం. హరి ఓం అండి. స్వామి వారిది ఒక భజన చేద్దాం. భగవద్గీత కాబట్టి అన్ని కృష్ణ భజనలే, ఎందుకంటే భగవద్గీతకి మాస్టర్ ఆయనే, ఆయన గీత ఇది. గోపాల రథలోలా గోపాల రాధలోలా మురళీలోలా నందలాల హే మురహరి బాలా నందలాల గోపాల రాధలోలా కేశవ మాధవ జనార్దనా కేశవ మాధవ జనార్దన వనమాల బృందావన బాల వనమాల బృందావన బాల మురళీలోలా నందలాల హే ముని జనపాల నందలాల గోపాల రాధలోలా మురళీలోలా నందలాల హే మురహరి బాలా నందలాల గోవింద మాధవ జనార్దన గోవింద మాధవ జనార్దన వనమాల బృందావన బాల వనమాల బృందావన బాల గోపీలోలా నందలాల హే గోకుల బాల నందలాల గోపాల రాధలోలా గోపాల రాధలోలా మురళీలోలా నందలాల హే మురహరి బాలా నందలాల హే మురహరి బాలా నందలాల. శ్రీకృష్ణచంద్ర భగవాన్ की जय. ఓం పార్థాయ प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणी भगवद्गीते भवद्वेषिणी. రెండో అధ్యాయం అండి, స్థితప్రజ్ఞ లక్షణాల నుంచి, అంటే 54. అర్జున ఉవాచ స్థితప్రజ్ఞస్య కా భాషా సమాధిస్తస్య కేశవ స్థితదేహ్ కిం ప్రభాషేత కిమాసీత వ్రజేత కిం. శ్రీభగవానువాచ ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థమనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థితప్రజ్ఞస్తదోచ్యతే. దుఃఖేష్వనుద్విగ్నమనాః సుఖేషు విగతస్పృహః
వీతరాగ భయ క్రోధః స్థితధిర్మునిరుచ్యతే యః సర్వత్రానభిస్నేహః తత్తత్ప్రాప్య శుభాశుభం నాభినందతి న ద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా యదా సంహరతే చాయం కూర్మోంగానీవ సర్వశః ఇంద్రియాణీంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే యతతో హ్యపి కౌంతేయ పురుషస్య విపశ్చితః ఇంద్రియాణి ప్రమాధీని హరంతి ప్రశభం మనః తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరః వశే హి యస్యేంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతి భ్రంశాత్ బుద్ధినాశః బుద్ధినాశాత్ ప్రణశ్యతి. స్థితప్రజ్ఞ మహాత్ముడి యొక్క లక్షణాలను భగవద్గీతలో సాక్షాత్తు నారాయణుడు కీర్తిస్తున్నాడు. ఎవరు స్వామీజీ ఇక్కడ పొగుడుతున్న వ్యక్తి అండి అంటే పరమాత్మ. ఎవరి గురించి పొగుడుతున్నాడు స్వామీజీ అంటే జీవన్ముక్త పురుషుడి గురించి పొగుడుతున్నాడు. అంటే ఈ రకంగా ఉంటారు అర్జున అని అర్జునుడికి చూపిస్తున్నాడు. అనేక లక్షణాలను స్వామి చెబుతూ వస్తూ గత 2-3 క్లాసుల నుంచి ఈ మహాత్ముడు నిరంతరము కూడా సంయమాన్ని పాటించి ఉంటాడు అని చెప్తున్నాడు స్వామి. సంయమం అంటే ఆయన ఇంద్రియాలను ఎప్పుడూ కూడా నిగ్రహించి, జితేంద్రియుడు అంటాం మామూలు మాటల్లో అయితే. ఈ జితేంద్రియత్వం కలగడానికి ఏది సహకరిస్తుంది స్వామీజీ అంటే ఈ సంయమం. సంయమం అంటే మనల్ని నిగ్రహించుకునే శక్తి. దాని ద్వారానే జితేంద్రియత్వం వస్తుంది అని చెప్పాడు. అంటే మనం అడుగుతాం, స్వామీజీ ఆయన ఏ రకంగా స్వామీజీ సంపాదించాడు ఈ సంయమాన్ని అంటే, ఆయనకి ఒక ఉత్కృష్టమైన లక్ష్యం ఉంది, ఒక మంచి గోల్ పెట్టుకున్నాడు కాబట్టే ఇంద్రియాలన్నింటినీ నిగ్రహించగలిగాడు ఈజీగా. ఓహో, ఏ లక్ష్యం పెట్టుకున్నాడు స్వామీజీ, ఏ గోల్ పెట్టుకున్నాడు స్వామీజీ అంటే మత్పరః. భగవంతుడే నాకు అన్నింటికన్నా ప్రథమ ప్రాధాన్యమైన వస్తువు. దీని పేరు మత్పరః. పరః అంటే నా సుప్రీం ఆయన, నా ఫస్ట్ ఓటు ఆయన, నా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఆయన అని పెట్టుకున్న దాన్ని మత్పరత అంటారు. ఈ లక్ష్యం గొప్పది కాబట్టి ఇంద్రియ నిగ్రహం ఈజీగా జరిగింది ఆయనకి. రెండోది ఏంటో తెలుసా అండి, ఈ జ్ఞానానికి ఉన్న మహత్వం అది. దీని గురించి తెలుసుకుంటున్న కొలది లక్ష్యం పైన మనకి ప్రేమ ఎక్కువ పెరుగుతుంది. లక్ష్యమే మనల్ని ఇన్స్పైర్ చేస్తుంది. ఇన్స్పిరేషన్ అంటే ఎప్పుడు మనము డ్రాప్ అవుట్ కాము, ఎప్పుడు యాక్టివ్గా ఈ మార్గం మీద నడవటానికి సహకరిస్తుంది. లక్ష్యమే ఆ ఇంధనాన్ని సమకూరుస్తుంది. దీని అంతటికి కారణం ఏంటో తెలుసా అండి, మన లక్ష్యం పైన మనకి మాహాత్మ్య బుద్ధి కుదురుతుంది. ముఖ్యంగా శ్రవణం వలన ఈ నాలెడ్జ్ ఎక్కువ వస్తుంది మనకి. ఏ గోల్ అయితే పెట్టుకున్నామో దానిపైన మాహాత్మ్య బుద్ధి పుడుతుంది. మాహాత్మ్య బుద్ధి అంటే అది దాని యొక్క గొప్పతనం, దానిని చేరుకోవాలనే ఉత్సాహం. అర్జున ఇది ఉంది కాబట్టే ఇది ఆయనకి సాధ్యమైంది. ఈ దివ్యమైన లక్ష్యం ఉండబట్టే ఆయన ఈజీగా ఇంద్రియాలని నిగ్రహించుకున్నాడు అంటాం. బాగుంది స్వామీజీ. అయితే సాధకులుగా 2 విషయాలు ఇక్కడ మనం తెలుసుకోవాలంట. ఒకటేంటి స్వామీజీ అంటే మనం అంటాం, స్వామీజీ మీరేమో లక్ష్యం అంటే ఇక్కడ జ్ఞానం, మనందరి లక్ష్యం ఏంటండి అంటే బ్రహ్మ జ్ఞానాన్ని సంపాదించడం.
మనం ఒక కంప్లైంట్ చేస్తాం. ఏంటి స్వామీజీ బ్రహ్మజ్ఞానం, ఈ వేదాంతం అంతా కూడా డ్రైగా ఉంది స్వామీజీ, డ్రైగా ఉంది స్వామీజీ. ఆహ్, అర్థం అవ్వటానికి కష్టం అవుతుంది. హ్మ్. అంత రసవత్తరంగా లేదు స్వామి అంటాం. అంటే పెద్దవాళ్ళు ఏం చెప్తారండి అంటే, అది జ్ఞానం వలన పొరపాటు కాదండి. మనకి ఈ జ్ఞానం పైన భక్తి లేదు. తపోవన్ మహారాజ్ అదే అంటారు. ఎవరండి దీంట్లో హాయిగా ఇంద్రియాలను నిగ్రహించగలుగుతారు, పరమాత్మ మీద అనాయాసంగా ధ్యానం చేయగలుగుతారు? వారి యొక్క ఈ జ్ఞానం పైన వారికి భక్తి ఉండాలి. అది ఉన్నవాళ్లే సక్సెస్‌ఫుల్ స్టూడెంట్స్. ఎవరైనా సరే ఒక వ్యక్తి యూనివర్సిటీ ఫస్ట్ వచ్చాడు స్వామీజీ అండి అంటే, ఏమబ్బాయి అంటే ఆయన అంతరంగంలో ఉండే ఎలిమెంట్ ఇది. హిస్ లవ్ ఫర్ నాలెడ్జ్. ఈ జ్ఞానం పైన ఆయనకున్న ప్రేమ. ఆ ప్రేమే గురిని కల్పిస్తది. ఆ ఏకాగ్రతని కల్పిస్తది. ఆ కాన్సంట్రేషన్‌ని కల్పిస్తది. ఆటోమేటిక్‌గా మనం విచారణ చేస్తాం కాబట్టి మన సంశయాలన్నీ పోయి నిశ్చలత్వాన్ని చేరుతాం. కాబట్టి సాధకులుగా ఈ లక్ష్యం వైపు మనం ఎక్కువ ఇన్‌స్పైర్‌గా ఉండాలంటే ఏం చేయాలి స్వామీజీ అండి అంటే, జ్ఞానం పైన మనకి భక్తి ఉండాలి. అది ఉపనిషత్తే కావచ్చు, సద్గురువులే కావచ్చు. ఆ భక్తి బలం ఉంటే ఇది అత్యంత అనాయాసంగా ఈ ఫ్లవర్ ఓపెన్ అవుతది, జ్ఞాన పుష్పం. కాకపోతే మనమే సంశయాలతో కూర్చుంటే ఇంక బుద్ధి ఎలా వికసిస్తదండి? సంశయాత్మ వినశ్యతి అంటాడు భగవద్గీతలో ముందు స్వామి. సంశయంతో కూర్చుంటే ఒక పెద్ద ప్రయోజనం ఉండదు. భక్తితోనే కూర్చోవాలి. సో, భక్తిపూర్వక మీమాంస చేసిన వాళ్ళకి జ్ఞానం అర్థం అవ్వటం సులభం. లక్ష్యం ఎక్కువ కాలం ఉండటం, శాశ్వతంగా ఉండటం సులభమవుతుంది. ఈ రకంగా కలిగిన మహాత్ముడు మాత్రం అత్యంత ఈజీగా ఇంద్రియాల్ని నిగ్రహించుకుంటాడు, పరమాత్మలోను హాయిగా విశ్రమిస్తాడు అని స్వామి చెప్పడం జరిగింది. ఇది అయిన తరువాత నిన్నటి వరకు జరిగిన టాపిక్ ఏంటి స్వామీజీ అండి అంటే, విషయాలకి దూరంగా ఉండండి అన్నది భగవద్గీత. ధ్యాయతో విషయాన్ పుంసః అని ప్రారంభించి, అక్కడ కానీ పడ్డారు అంటే ప్రణశ్యతి. 4 పురుషార్థాల్లో దేనికి పనికి రాకుండా పోతారు. ధర్మార్థ కామ మోక్షాల్లో అన్నింటికి అన్‌ఫిట్టే. ఈ రకమైన దుస్థితి మనకు కల్పించింది ఏం స్వామీజీ అండి అంటే విషయాలు. విషయాలని చాలా జాగ్రత్తగా మనం టాకిల్ చేయాలి. అంత లైట్‌గా తీసుకోకూడదు. అందుకే వివేక చూడమనిలో శంకర భగవత్పాదులు ఏమంటారండి అంటే, విషయాలు విషంతో సమానం అంటాడాయన. పాయిజన్ నిజమైన సాధకుడు, గొప్ప అభివృద్ధి కోరుకునే సాధకుడైతే ప్రాపంచిక భోగాలను అలా చూడాలట. ఏదో విషం కనబడితే ఎంత భయపడతామో, విషయ భోగాలు కనబడితే అంత భయపడాలి అని చెప్తారు వివేక చూడమనిలో స్వామి. అది కొంత నయం. ఒక సుభాషితంలో చెప్తారు ఈ విషయాల గురించి, మంచి వాక్యం ఆయన రాస్తాడు. ఏంటి స్వామీజీ అండి అంటే అది, నిహంతి అత్తారం విషం విషయాంతు స్మరణాదపి. ఏంటి స్వామీజీ? నిహంతి అత్తారం విషం విషయాంతు స్మరణాదపి. విషమంట మనల్ని సంహరిస్తదట. సంహరిస్తది స్వామీజీ తెలుసు. నిహంతి విషం. కానీ ఎప్పుడు? అత్తారం. అత్తారం అంటే అత్తి అంటే తినటం. విషాన్ని మీరు తింటే అది మిమ్మల్ని చంపేస్తది. ఇది యదార్థం. కానీ ఈ విషయాలు ఎలాంటివి అనుకున్నారు తెలుసా? స్మరణాదపి. స్మరిస్తే చాలు మనల్ని చంపేస్తాయట. ఆయన అంటాడు విషంతో సమానం అంటున్నారు మీరు విషయాలు. కాదు కాదు, విషం కన్నా డేంజర్ ఈ విషయ భోగం అంటారు. ఏమండి అంటే విషం తింటే చంపుతుంది, ఈ విషయ భోగాలు ఆలోచించినా మనల్ని పతనం చేసేస్తాయి. కాబట్టి వి షుడ్ బి కేర్ఫుల్ అంట. భాగవతంలో ఒక సూత్రం చెప్తారండి, ఏ రకంగా మనం ఈ కోరికలని, క్రోధాన్ని, లోభాన్ని వీటిని జయించాలో. భాగవతంలో ఒక మంచి శ్లోకం, ఆ శ్లోకం చెప్తాను వినండి. స్వామి చెప్తాడు అందులో, అసంకల్పాత్ జయేత్ కామం అంటాడు ఆయన. కోరికని జయించాలండి అంటే సూత్రం ఏంటో తెలుసా అండి? అసంకల్పం. అసంకల్పము అంటే మనం ఫీల్డ్ లోనికి వెళ్ళక ముందే సంకల్పం చేసుకోకూడదు. అసంకల్పం ఉంటేనే కోరికని జయించగలం.
మనస్సును ఎప్పుడు కూడా ఓపెన్ గా ఫ్రీగా ఉంచుకోవాలి. సంకల్పాలు పెట్టుకున్నామండి అంటే కోరికలు వస్తాయి. సంకల్పాలు అంటే ఇది నాకు కావాలి, ఇది ఇలా ఉండాలి, ఇది ఇలా అవ్వాలి. అలా లేకుండా అసంకల్పాత్ జయేత్ కామం. కామాన్ని జయించాలంటే అసంకల్పం కలిగి ఉండాలంట. ఆహా. క్రోధం కామ వివర్జనాత్. కోపాన్ని జయించాలండి అంటే కోరికలను వదిలేస్తే కోపం పోద్దట. కోపం వస్తుంది అంటే కారణం ఏంటో తెలుసా అండి? దేన్నో ఆశిస్తున్నాం మనం. ఈ ఆశ ఆశించడం ఉన్నన్నాళ్ళు అది జరగకపోతే కోపం వస్తుంటది. దీన్ని పడేయండి, ఇది అసలు ఈ మంట రాదు, ఈ వేడి రాదు. క్రోధం కామ వివర్జనాత్. క్రోధాన్ని ఎలా జయిస్తారయ్యా అంటే కామ వివర్జన వలన జయించండి అన్నారు. ఆహా. అర్ధానర్ధే క్షయం లోభం. లోభము అంటే గ్రీడ్. నిజానికి లోభం అంటే మనది కాని దానిని మనం ఆశించడం, దానిని లోభం అంటారు. అది ఆ గుణం ఎలా పోతుంది స్వామీజీ అండి అంటే అర్ధానర్ధే. అర్ధానర్ధే అంటే దాన్ని ఆశించటం వల్ల కాన్సిక్వెన్సెస్ ఏమవుతాయో ముందే ఆలోచించాలట. దేన్ని ఆశించిన రావణుడు సీతను ఆశించాడు అంటారు, వాడిది ఆలోచించలే. కాన్సిక్వెన్సెస్ ఏమవుతాయో రాముడు బలం వాడికి ఆలోచించలే. రాముడు ఒక నెల రోజుల ముందే కరదూషణలను చంపాడు. ఈ రావణుడికి ఇన్ఫర్మేషన్ ఉంది. రామాయణంలో శ్రీరాముడు ఒంటి చేతితో 14,000 మంది రాక్షసుల్ని ఒక్క నెల ముందే సంహరించాడు, సీతా అపహరణకి జస్ట్ ముందు. రాముడికి తెలుసు ఆ ఇన్ఫర్మేషన్. నిజంగా ఆ వృత్తి కానీ రావణుడు ఆలోచిస్తే వాడు సీతని కిడ్నాప్ చేయడానికి సాహసించేవాడు కాదు. ఇలాగ ఎప్పుడైనా సరే మన గ్రీడ్ మనకు తెలిసిపోతుంది. అది గ్రీడ్ వచ్చినప్పుడు అది వస్తే నాకేమైనా నష్టం జరుగుతుందా, లాభం జరుగుతుందని ఆలోచించామండి అంటే గ్రీడ్ మరి చేరదంట. అర్ధానర్ధే క్షయ లోభ. లోభం క్షయమైపోతుంది. ఆఖరిది భయం. భయం ఎప్పుడు పోతుందో తెలుసా అంటండి? భయం తత్వేన మర్షణాత్. తత్వజ్ఞానం తెలుసుకుంటేనే మన గుండెల్లో ఉన్న భయం పూర్తిగా పోతుందంట. స్వామీజీ నాకేం భయం స్వామీజీ, నేను చీకట్లో నేను ఎక్కడికి వెళ్ళిపోతానంటాం. ఈ భయాలు కాదు. ఏ భయం స్వామీజీ అంటే ఈ జనన మరణాలు చక్రం అనే భయం పోతుంది. మళ్ళీ పుట్టాలని బెంగ ఉండదు, చావాలని బెంగ ఉండదు. ప్రపంచంలో ఏదీ నిన్ను బంధించలేదు. భయం రూటుతో పోతుంది తత్వజ్ఞానం కానీ తెలిస్తే. ఈ రకంగా విషయాలకి దూరంగా ఉండాలి అని పెద్దవాళ్ళు పదే 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 చెప్తారు. సంత్ జ్ఞానేశ్వరిని మహారాష్ట్రలో పెద్ద సైంట్ మహాత్ముడు, ఆయన జ్ఞానేశ్వరి అని ఒక పుస్తకం రాస్తారు. భగవద్గీత కామెంటరీ పేరు జ్ఞానేశ్వరి. చాలా పావనమైన గ్రంథం. ఆ ప్రాంతంలో అండి అందరూ జ్ఞానేశ్వరి చదువుతారు. అందులో ఉన్న విషయం అర్థం అవ్వకపోని అలాగ కాకుండా పారాయణం లాగా అంత పావనంగా చదువుతారు. జ్ఞానేశ్వరి ఆ పుస్తకం పేరు. ఆ మహాత్ముడు ఇంచుమించు ప్రతి శ్లోకంలోనూ ఈ థాట్ తెస్తాడు. ఏం థాట్ స్వామీజీ అంటే విషయ భోగాలను కానీ మీరు భోగించాలి అనుకుంటే మీరు విషాన్ని తినడానికి వెళ్తున్నట్టు ఊహించుకోండి అంటాడు. అవన్నీ విషస్వరూపాలు. జాగ్రత్త, మీ మనస్సుని కలుషితం చేసేస్తాయి. నిజానికి మన మనస్సును కలుషితం చేస్తున్నది ఏంటండి? ఈ విషయాలు ఎక్కువ సంపాదించుకోవాలనే ఆతృతలో గాబరా పడి మన మనస్సుకు సహజంగా ఉండే సత్వగుణాన్ని పాడు చేసేస్తాం. మీకు విషయం తెలుసో లేదో, శరీరం ఎలాగైతే తమో గుణంతో తయారైంది, ఇది తమో గుణంతో తయారైంది కాబట్టి దీనిలో జ్ఞానం ఉండదు. మాంసంకు మాంసం అని తెలియదు, ఎముకలకు ఎముకలని తెలియదు, మనం పేర్లు పెట్టడమే. ఇది జడం కదా. మనస్సు బుద్ధి దేనితో తయారవుతాయో తెలుసా అండి? సత్వగుణంతో తయారవుతాయి. సహజంగా వాటికి ఉండవలసిన లక్షణం ఏంటో తెలుసా? జ్ఞాన పిపాస. ఎప్పుడూ జ్ఞానం తెలుసుకోవాలనే కుతూహలం ఉండాలి మనస్సుకి. అలాంటి మనస్సుని ఈ విషయ ప్రేమిగా మనం మారి ఆలోచన స్వభావం లేకుండా కూడా పాడు చేసేసాం. విషయాలు అంత ప్రమాదకరమైనవి అని పెద్దవాళ్ళు పదే పదే హెచ్చరిస్తారు. మరి ఏది స్వామీజీ బలం ఇస్తుంది అంటే వైరాగ్యం. అదేంటి స్వామీజీ వైరాగ్యం సాధువులకి సంతులకి, కానీ మాకేంటి స్వామీజీ అంటే ఇక్కడ సాధువు కాదు, సంతవు కాదు, గృహస్థు కాదు, అందరూ సాధకులు.
అది ఐడెంటిటీ. దేని సాధకులు స్వామీజీ అండి అంటే మన స్వరూపానికే. సాధువుకేదో ఒక మంచి కలర్ఫుల్ ఆత్మ, గృహస్థకేమో కొంచెం చిన్న ఆత్మ ఉంటది ఏంటి? అందరూ బ్రహ్మే. అందరమే ఆ బ్రహ్మస్వరూపమే. ఎందుకు ఈ కామెంట్ పాస్ చేస్తాము? మనకి బద్ధకం. ఈ లేజీనెస్ ఏమో మనల్ని ఏదో ఒక వృత్తి చేసి అటు వెళ్ళకుండా ఇటు నడిపించేస్తదన్నమాట. కాబట్టి వైరాగ్య వృత్తిని కలిగి ఉండాలి. భగవద్ ఇచ్చ కలిగి ఉండాలి. ప్రాపంచికమైన ఇచ్చ తగ్గిస్తూ తగ్గిస్తూ అలా కొంచెం దూరంగా ఉండాలి. అది ఎంతవరకు వెళ్ళాలి స్వామిజీ? నాలో నేనుండే వరకు వెళ్ళాలి. హాయిగా నాలో నేను ఉండాలి. గురుదేవ్ చాలా సార్లు చెప్పేవారు, నీ కంపెనీ నీకు నచ్చకపోతే ఇంక నీ కంపెనీ ప్రపంచానికి ఎలా నచ్చుతుంది అనేవారు కదా. మనంతటి మనం కూర్చుంటే మనకు మనం నచ్చకపోతే ఇంక మనం ప్రపంచానికి ఎలా నచ్చుతాము ఆయన అట్టాగే అనేవారు. కాబట్టి మనలో మనం ఉన్నప్పుడు మన స్వరూప జ్ఞానం గుర్తు రావాలి. అహం బ్రహ్మ అస్మి. ఇంకో ఎంత బాగుంటది ఆ విచారణ. ఇంకెవరితో పని ఉంటది మనకి? అలక్ నిరంజన్ అంటారు పెద్దవాళ్ళు. అలక్ నిరంజన్ అంటే నేను ఒక్కడనే నిరంకుశమైన చక్రవర్తిని అన్న స్థితిలో హాయిగా దాని పేరే సంయమం. ఇవి బయటికి వెళ్ళకపోతే అంతా స్వర్గమే. ఇవి బయటికి వెళ్తేనే నరకం చేసేస్తాయి జీవితాన్ని. అది వశేహి యస్యేంద్రియాని తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. ఎవరైతే ఇంద్రియాలను ఈ రకంగా నిగ్రహించుకుంటాడో వాడి ప్రజ్ఞ స్థిరంగా ఉంటుంది అర్జున అని చెప్పారు. సో 64లో ల్యాడర్ ఆఫ్ ఫాల్ మన పతన చిత్రాన్ని నేను శ్రీకృష్ణ పరమాత్మ గీశాడు కదా. ఇప్పుడు 65 నుంచి జ్ఞానబోధ ఉంటుంది. మరి ఎవరు స్వామీజీ పతన చిత్రం తరువాత కనెక్ట్ చేయవలసిందండి అంటూ శంకర భగవత్పాదులు వస్తారు మధ్యలోకి. వచ్చి ఆయన ఎలా సంధి చేశాడో చూడండి, ఏ రకంగా కనెక్ట్ చేశాడు. ఆయన అంటాడు, సర్వ అనర్ధస్య మూలం ఉక్తం. సర్వ అనర్థాలకి మూలాన్ని ఆల్రెడీ చెప్పేశాడు స్వామి. సర్వ అనర్థస్య మూలం ఉక్తం. హీ స్పోక్ గాడ్. ఏంటది? విషయ అభిధ్యానం. విషయాలని ధ్యానించడం. సర్వ అనర్థస్య మూలం విషయ అభిధ్యానం. ఇది అయిపోయిందండి టాపిక్ కదా. అధ ఇదానీం. ఇప్పుడు అధ అంటే నౌ, ఇదానీం కొత్త టాపిక్ ని తీసుకొస్తున్నాం భగవద్గీతలోనికి. ఓహో, ఏం టాపిక్ మహాత్మా? మోక్ష కారణం ఇదముచ్యతే. మోక్షానికి ఏది కారణం అవుతుందో ఇప్పుడు చెప్పబోతున్నాం. నాశనానికి చిత్రం మీరు గీయవసరం లేదు స్వామిజీ, మా అంతటి మీ ఓన్ పెయింటర్స్ మీ. ఓకే, సర్వ అనర్థస్య కాలం, సర్వ అనర్థస్య కారణం విషయ అభిధ్యానము అని భగవంతుడు చెప్పేశాడు. అది అయిపోయింది. నౌ హీస్ గోయింగ్ టు స్టార్ట్. ఏంటి స్వామిజీ? మోక్ష కారణం ఏదవుతుందో అది నేను 65 నుంచి చెప్పబోతున్నాను అంటాడు. 65లోను 66లోను మరి ఇందాకటేమో ఎలా పతనమైపోయేమో చెప్పేశాడు. ఎలా మనం అభివృద్ధి చెందాలి, మోక్షాన్ని ఎలా పొందగలగాలో శ్రీకృష్ణ 65లో 66లో చెప్తారు. ఇది భగవద్గీతలో ల్యాడర్ ఆఫ్ రైజ్. మనం అభివృద్ధి చెందడానికి నిచ్చెన. అది భగవద్గీతలో కూడా ఉంది. సో అది ఏంటి అనేది, సారీ 64, 65. 64, 65లో ఉన్నాయి. 64 రాగద్వేష వియుక్తైస్తు విషయానింద్రియైశ్చరన్ ఆత్మవస్యైర్విధేయాత్మా ప్రసాదమధిగచ్చతి. టుగెదర్. రాగద్వేష వియుక్తైస్తు విషయానింద్రియైశ్చరన్ ఆత్మవస్యైర్విధేయాత్మా ప్రసాదమధిగచ్చతి. రాగద్వేష వియుక్తైః తు విషయాని ఇంద్రియైః
చరన్ ఆత్మవస్యైః విధేయాత్మా ప్రసాదమధిగచ్చతి. ఇది ఈ 64 శ్లోకంలో చెప్పబడింది. అయితే మొదటి లైన్ లో చూడండి, ఈ శ్లోకం భలే గమ్మత్తుగా ఉంటది. మీరు కొంచెం కాన్సన్ట్రేటెడ్ గా, ఓపిక్గా, సాత్వికంగా చూడాలి. కానీ ఇందులో రాగ ద్వేష వియుక్తైః తూ అని వాడాడు పరమాత్మ. సంస్కృతంలో తూ అని ఎప్పుడు వాడతారో తెలుసా అండి? ఒక టాపిక్ నుంచి ఇంకొక టాపిక్ మారుస్తున్నాము అన్నప్పుడు తూ అనే పదాన్ని వాడతారు. ఉపదేశ సారంలో కూడా చూడండి, రమణ మహర్షి అంటాడు మానసంతు కిం అని స్టార్ట్ చేస్తారు. అంటే అక్కడి నుంచి జ్ఞాన మార్గం గురించి చెప్పబోతున్నాడు. తూ అని స్టార్ట్ చేస్తారు. తూ అంటే నెక్స్ట్ టాపిక్ మేము స్టార్ట్ చేస్తామని ఒక అర్థం, చాలా అర్థాల్లో. తూ అంటే పట్ట, ఇప్పుడు టాపిక్ మారుస్తున్నాము అన్నారు. ఓహో, ఏం టాపిక్ మారుస్తున్నారు స్వామీజీ? రెండో లైన్లు చూడండి. చరన్ అన్నాడు లాస్ట్ లో స్వామి. విషయాని ఇంద్రియైః చరన్. చరన్ అంటే అర్థం ఏంటండి అంటే అనుభవన్. అనుభవన్ అంటే అనుభవిస్తూ. ఎవరిని అనుభవిస్తూ స్వామీజీ? విషయాని ఇంద్రియైః, విషయాలను ఇంద్రియాల ద్వారా అనుభవిస్తూ. కొత్త టాపిక్ లో ఏంటి చెప్పబోతున్నారంట? ఒక వ్యక్తి విషయాలని అనుభవిస్తూ లాస్ట్ లో రాశాడు చూడండి, ప్రసాదం అధిగచ్చతి. ప్రసాదాన్ని పొందుతాడు. ప్రసాదం అంటే అత్యంత మానసికమైన ప్రసన్నతని పొందుతాడట ఆయన. చరణ్ అంటే చూడండి, నేను కన్ఫ్యూజ్ చేసేస్తున్నానే ఏమిటో. చరణ్ అంటే అనుభవన్, అనుభవిస్తూ. దేన్ని స్వామీజీ? విషయాని, విషయాలని అనుభవిస్తూ. ప్రసాదం అధిగచ్చతి, ప్రసాదాన్ని, మానసికమైన శాంతతని పొందుతాడట. ఇది నెక్స్ట్ టాపిక్. ఏంటి స్వామీజీ మీరు అప్పుడు ఈ నిన్నటి క్లాసులోనే చెప్పారు, విషయాలు విషంతో సమానం, విషయాలను అనుభవించిన వాడు సర్వనాశనం అయిపోతాడు, ఫిట్ ఫర్ నథింగ్ అన్నారు. ఇక్కడేమో విషయాలను అనుభవిస్తూనే అత్యంత ప్రశాంతమైన మనస్థితిని పొందుతాడని అంటున్నారు. ఏంటండి భగవంతుడు ఇట్టా మాట మార్చేశాడు? కృష్ణుడు అన్నప్పుడే మాకు డౌట్ స్వామీజీ. రాముడైతే స్ట్రైట్, ఒకే భార్య, ఒకే మాట, ఒకే బాణం, ఆయన స్ట్రైట్ గా పోతాడు. ఈ నిలబడమే 4 వంకరలుగా నిలబడతాడు స్వామీజీ. ఏంటో నిన్న ఏమో విషయాలను అనుభవిస్తే పాడైపోతాం అన్నాడు, ఈ రోజు ఏమో విషయాలను అనుభవిస్తే మనశ్శాంతి కలుగుతుంది అంటున్నాడు. ఏంటి స్వామీజీ అండి అంటే విషయం ఉందే. ఏమిటండి అంటే ఇంద్రియాల ద్వారా విషయాలని అనుభవించినప్పుడంట 2 జాగ్రత్తలు తీసుకుంటే వాటిల్లో ఉన్నా సరే మనశ్శాంతిని పొందొచ్చట. 2 జాగ్రత్తలు తీసుకోవాలంట. ఓహో, ఏంటవి? రాగ ద్వేష వియుక్తైః. వియుక్తము అంటే విడిచిపెట్టడం. దేన్ని విడిచిపెట్టాలి? రాగాన్ని అంటే అటాచ్మెంట్ ని, ద్వేషాన్ని, ద్వేషము అంటే డిస్లైకింగ్, అయిష్టాన్ని. ఈ రెండింటిని విడిచిపెట్టాలి. ఇది మొదటి కండిషన్. రెండో కండిషన్ ఏంటి స్వామీజీ? ఆత్మవస్యైః. ఆత్మవశ్యము అంటే ఏంటో తెలుసండి? ఇంద్రియాలలో రాగద్వేషాలు లేకుండా చేసుకోవటం ఒకటి. 2, ఆ ఇంద్రియాలను ఎప్పుడూ కూడా తన గ్రిప్ లో ఉంచుకోవాలి. ఆత్మవశ్యం అంటే ఇంద్రియాలను తన గ్రిప్ లో ఉంచుకోవాలి, తన ఆధీనంలో ఉంచుకోవాలి. ఈ రకంగా కానీ ఎవరైనా ఉంటే వాళ్ళు ఇంద్రియాలలో చరిస్తున్నప్పటికీ, విషయాలలో చరిస్తున్నప్పటికీ కూడా ప్రసాదం అధిగచ్చతి. ప్రసాదాన్నే పొందుతారు, మనస్సు యొక్క శాంతినే పొందుతారు. ఇది చాలా ప్రాక్టికల్ అండి. భగవద్గీత చెప్పొచ్చు కాక, ఉపనిషత్తులే చెప్పొచ్చు కాక, విషయాల నుంచి మనం పారిపోలేము కదా. తెల్లవారు లెగసన్ నుంచి రాత్రి
పడుకునే వరకు మనం ఉండేది విషయ ప్రపంచంలో. శబ్ద స్పర్శ రూపరస గంధాదులు మనల్ని పీడిస్తాయి. కాకి అరిస్తే భరించలేము, వద్దు అంటే అది మానదు కదా. విషయాలు నిత్యము పీడిస్తాయి. మరి ఈ మహాత్ముడు 2 జాగ్రత్తలు తీసుకున్నాడట. ఏంటి స్వామీజీ అండి అంటే, రాగద్వేషాలు ఇక్కడ లేకుండా చేసుకుంటారు. రాగద్వేషం అంటే దేని వైపు స్ట్రాంగ్ లైకింగ్ ఉండదు, దేని వైపు స్ట్రాంగ్ డిస్లైకింగ్ ఉండదు. స్ట్రాంగ్ అనే పదం, బలమైన ఇష్టము దేనిపైన పెట్టుకోడు, బలమైన అయిష్టము దేనిపైన పెట్టుకోడు. దీనికి మంచి థాట్ శంకరాచార్య కూడా ఈ పాయింట్లు రాశారు. గురూజీ కూడా పదే పదే చెప్పేవారు మాకు. ఇది జాగ్రత్తగా వినండి, ప్రాక్టికల్ గా మనకి లాభం. సాధారణంగా మనం ఏం కంప్లైంట్ చేస్తామండి అంటే, ఒక పని ఏదైనా చేస్తాం, కర్మ చేసిన తర్వాత కర్మ మనకి ఫలాన్ని ఇస్తుంది, ఏదో ఒక రకమైన ఫలం. ఈ ఫలాలన్నిటి యొక్క సారం ఏంటి స్వామీజీ అండి అంటే, సుఖమైన అవుతుంది, దుఃఖమైన అవుతుంది. కొన్ని కర్మ ఫలాలేమో స్వామీజీ ప్లెజెంట్ గా ఉన్నాయి అంటాము, కొన్ని కర్మ ఫలాలేమో అన్ప్లెజెంట్ గా ఉన్నాయి స్వామీజీ అంటాం. రోజులో ఇది మన వ్యవహారం, ఇదే మన బిజినెస్. ఇది పనులు చేయడం, ఫలితాలు వచ్చిన తర్వాత కొన్నింటినేమో ప్లెజెంట్ గా ఉన్నాయంటాం, కొన్నింటినేమో అన్ప్లెజెంట్ గా ఉన్నాయి అంటాం. గురూజీ సలహా ఏమిస్తారో తెలుసా? పని అయిన తరువాత రిజల్ట్ అని చూసి ఈ కామెంట్ మీరు సంపాదించకండి. మరేం చేయాలి స్వామీజీ? పనిలోనికి వెళ్ళక ముందే మీరు ఈ లైకింగ్ డిస్లైకింగ్ అనేది పెట్టుకోకుండా వెళ్ళండి, ఫ్రీగా వెళ్ళండి పనిలోకి. దానిపైన ఎటువంటి ఇష్టము పెట్టుకోవద్దు, అయిష్టము పెట్టుకోవద్దు. మరి ఎలా వెళ్ళాలి స్వామీజీ? ఇది నా డ్యూటీ, ఇది నా కర్తవ్యం, ఇది నా బాధ్యత. అలా పనిలోకి వెళ్తే డెఫినెట్ గా ఏ రిజల్ట్ వచ్చినా మనం అంత షేక్ అవ్వం. ఎందుకంటే అవన్నీ సహజంగా కలిగే స్పర్శలే. ఇది నా బాధ్యత, ఈ బాధ్యత నెరవేర్చాను. వాట్ విల్ బి మై నెక్స్ట్ జాబ్? తరువాత బాధ్యత ఏంటి? ఉత్సాహంగా అందులోకి జంప్ అయిపోవడమే. ఇది ఇచ్చిన వాటిని మనం పట్టుకొని లాగి కూర్చోకూడదు. ఇంకా డ్రాప్ ఇట్ అండ్ జంప్ టు ద నెక్స్ట్ ప్రాజెక్ట్, నెక్స్ట్ జాబ్, నెక్స్ట్ ఇనిషియేషన్. కాబట్టి పనిలోకి వెళ్ళక ముందే మనకి ఇష్టాలు లేకపోతే వాటి ద్వారా వచ్చే సుఖదుఖాలు మనల్ని చెలింప చేయలేవు. కాబట్టి రాగద్వేష వియుక్త ఇస్తూ ప్రపంచంలో సంచరిస్తునేటప్పుడు మన మనశ్శాంతి పోకూడదు అనుకుంటే, మన మనస్సు నిశ్చలమైన ప్రసాద బుద్ధిని కలిగి ఉండాలండి అనుకుంటే, మనం స్వేచ్ఛగా వైరాగ్య సంయుతంగా రాగద్వేషాలకి అతీతంగా ఉండటం నేర్చుకోవాలి. ఇది ఒకటి. 2, ఆత్మవశ్యైహి అన్నాడు పరమాత్మ. ఆత్మవశ్యైహి అంటే మన ఇంద్రియాలని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకునే శక్తి. దీన్ని వాటి మీద గ్రిప్ అంటాం. నిగ్రహణ శక్తి, నిగ్రహణ శక్తిని కలిగి ఉండాలి. కోపం వచ్చేసింది స్వామీజీ, మాట అనకుండా ఆగాలి. జస్ట్ ఒక్క సెకండ్ మనం ఓర్చామంటే మనం విన్ అయిపోతాం మన మనస్సు మీద. బయటది దేవుడు ఎరుగు. దీన్ని పూజ్య గురుదేవ్ ఎలా అనేవారు తెలుసా అండి? విన్ ద మూమెంట్ అనేవారు. ఒక పల్స్ వస్తుంది మనలో, అది ఏదైనా కావచ్చు, కోపం కావచ్చు, కామం కావచ్చు, లోభం కావచ్చు, మోహం కావచ్చు, ఇంకేదైనా ఒక పల్స్ వచ్చినప్పుడు ఆ క్షణంలో దాన్ని పట్టేయండి. విన్ ద మూమెంట్ అంటారు. ప్రాక్టికల్ గా మనకి ఇవన్నీ అభ్యాసాలు. ఆ క్షణంలో కానీ మనం ఒక్క అడుగు వెనక్కేసామా ఇంకంతే. ఆ తర్వాత మనకు అర్థం అవుతుంది, ఆహా ఎంత మంచి పని చేశాను, నేను నెగ్గేశాను ఆ క్షణంలో. ఇంత బలమైన పల్స్ని నేను తట్టుకొని నిలబడ్డాను. భారీ వేవ్ వచ్చినప్పుడు మనం తట్టుకొని నిలబడితే ఎంత విజయ గర్వంతో ఫీల్ అవుతామో అంత విజయ గర్వంతో మనం ఫీల్ అవుతాం. ఆత్మవశ్యైహి అన్నాడు పరమాత్మ. మన గ్రిప్ లో ఉండాలి ఇవి ఎప్పుడు.
ఈ రెండింటితో కాని విషయాల్లో సంచరించిన ఆయన యొక్క మన ప్రశాంతత పోదు. దీనికి ఉదాహరణ పెద్దవాళ్ళు ఏం చెప్తారండి అంటే, రాగద్వేషాలు లేకపోవటం మనలో కల్మషాలు లేకపోవటం. క్లీన్ వెసల్. రాగద్వేషాలు లేకపోవడం ఏంటి స్వామిజీ అండి అంటే కల్మషాలు లేకపోవటం. కారుకి మంచి పెట్రోల్ కొట్టించాం, కండిషనింగ్ లో ఉంది, నీట్ గా క్లీన్ చేశాం, అది రాగద్వేషాలు లేకపోవటం. ఆత్మవశ్యము అంటే ఏంటి స్వామిజీ అండి అంటే, గేరు పైన, క్లచ్ పైన, బ్రేక్ పైన, స్టీరింగ్ పైన మనకి నాలెడ్జ్ ఉండటం. కారు పర్ఫెక్ట్ గా ఉంటే డ్రైవింగ్ బాగోదుగా. మనస్సు పరిశుభ్రం అయినంత మాత్రాన జీవితం సక్సెస్ఫుల్ అయిపోదు. రెండోది ఏంటి స్వామిజీ అండి అంటే, ఇంద్రియ మనోబుద్ధుల పైన మనకి గ్రిప్ ఉండాలి. వీ షుడ్ బి ద మాస్టర్, వీ షుడ్ నాట్ బి స్లేవ్. మనకు మనం బానిసలం కాదు, మనకు మనం బాసులు. మన వెంట మనలో నెగిటివ్ థాట్స్ కి, వృత్తులకి, ఆవేశాలకి, వీటన్నింటికి. అందుకే కఠోపనిషత్తులో ఈ జీవితాన్ని ఒక రథంతో వర్ణిస్తారు. ఇంద్రియాలనేవి గుర్రాలైతే, బుద్ధి సారథి అయితే, ఆ కళ్ళాలు ఎప్పుడూ సారథి చేతిలో ఉండాలి. ఈ కళ్ళాలను ఉంచుకోవటమే ఆత్మవశ్యము అంటారు. అంత బాగా డ్రైవ్ చేయకపోతే 5 ఇంద్రియాలు 5 దిశలకు వెళ్ళిపోతాయి. we will be the loser. మనం విన్నర్ కావాలంటే చారియట్ బాగా నడవాలి. రాగద్వేషాలు మనల్ని చక్కగా ఇష్టాలు ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటాయి. అది రెండోది కూడా సబ్జెక్టివ్ గానే ఇది ఎంక్వైరీ చేసుకోవాలి. వాళ్ళకి రాగం ఉంది స్వామీజీ, వీళ్ళకి ద్వేషం ఉంది స్వామీజీ అన్నామంటే మనలో కల్మషం ఉన్నట్టే. పరదోషం మనస్సుకున్న ఒక వీక్నెస్. గురుదేవ్ ఒక మంచి కథ చెప్పేవారు. ఏంటి స్వామీజీ ఆ కథ అంటే, ఒక అయ్యగారు ఒక అమ్మగారు, వాళ్ళకి ఒక బాబు ఉన్నాడంట. వాడికి 7 సంవత్సరాలు, కుర్రవాడికి. అమ్మగారు గృహిణి, ఆమె భర్త అయ్యగారు. ముగ్గురు కలిసి షాపింగ్ కి వెళ్ళారంట. షాపింగ్ కి వెళ్ళినప్పుడు, ఇది గురుదేవ్ తాలూకా స్టోరీ, ఆయన చెప్తే గంటలు గంటలు నవ్వేవారు జనం. షాపింగ్ కి వెళ్ళినప్పుడు ముగ్గురు వెళ్తుంటే ఫస్ట్ వాళ్ళకి కనిపించింది ఏంటండి అంటే, బొమ్మల షాప్ కనిపించింది అంటే, టాయ్స్ షాప్. టాయ్స్ షాప్ కనిపించగానే వీడు ఇంకా రాగం అందుకున్నాడు చిన్నోడు. రాగం అందుకొని ఆకాశం తీసి భూమి మీద కొడుతున్నాడు వాడు. జనం అందరూ వీళ్ళ చూడటం, వాడికి అనవసరం అదంతా. జనం చూస్తున్నారా, నవ్వుతున్నారా, మా డాడీ పాకెట్ లో డబ్బులు ఉన్నాయా, ఆడికి అంత, నాకు అది కావాలంటే కావాలి కావాలి కావాలి. వీళ్ళిద్దరేమో పరమ వైరాగులు. కనీసం షాప్ ఉందని కూడా వీళ్ళకి దృష్టి లేదు, ఎందుకంటే వీళ్ళకి అవసరం లే. వాడు ఒప్పుకోవట్లేదు, తీసుకెళ్లారు. వాడు ఆడినంతసేపు ఆడాడు, కొనవలసినవి కొన్నాడు, ఎరవలసినవి ఇరిసాడు, ఆట అంతా అయ్యి బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత ఇంకా ముందుకు వెళ్తున్నారు. ముందుకు వెళ్తూ వెళ్తూ ఉండగా ఒక షాప్ కనిపించింది. షాప్ మీద ఏం పేరు రాసింది అండి అంటే, నవరంగ శారీ షాప్ అని ఉంది దాని పేరు. నవరంగ శారీ షాప్ అంటే అన్ని రంగుల చీరలు దొరుకుతాయని అర్థం అంట. ఈయనకి ముందే గుండెలో రాయిపడే. ఇంతవరకు ఈవిడ మా ఆవిడ, దీని తర్వాత ఈవిడ ఏమవుతుందో నాకు తెలియదు అని అయ్యగారికి అర్థమయ్యి, ఆవిడ ఆల్రెడీ హింట్ ఇచ్చింది ఆమె, లోపలికి వస్తారా బయటే ఉంటారా అని. ఎక్కడుంటే మాత్రం ఏముంది, నన్ను గుర్తిస్తావా ఏమిటి నువ్వు, ఎక్కడున్నా పర్వాలేదులే అనుకున్నాను నేను. ఆమె వెళ్ళే నవరంగులు తీయటం, వేయటం తీయటం. ఈ బాబు మహావైరాగి, అయ్యగారు వైరాగి. ఆడు ఏది పట్టించుకోవట్లే పిల్లోడు, ఈయన పట్టించుకోవట్లే. ఆమెకు మాత్రం ప్రపంచం కనిపించట్లేదు. భర్త బిడ్డ ఉన్నారని కూడా గుర్తురండి. ఈ ఖరీదెంత, ఈ బోర్డర్ ఎంత, ఇదెంత, అదెంత ఇదెంత అయిపోయి బయటకు వచ్చారు. 3వ షాపు టైల్ షాపు ఉన్నాయట. గురుదేవ్ ఎప్పుడు అనేవారు, ఏమో మన పెళ్ళి అయినప్పుడు నేను టై కొనుక్కున్నాను, అప్పటి నుంచి రోజు అడుగుతున్నాను, నాకు టై కొని పెట్టవే అని. ఎప్పుడు కొనవు, ఈ రోజు కొని పెట్టవలసిందే అంటే, ఈవిడంటదంట, మీరు టై ఉన్నా ఒకలాగే ఉంటారు, టై లేకపోయినా ఒకలాగే ఉంటారండి, ఏం పెద్ద తేడా ఉంటది అంటే, అదేమిటి నన్ను అలా తీసి పడేస్తావు, కనీసం ఒక టై అయినా నాకు కొనవా అంటాడంట ఈయన అయ్యగారు వెళ్ళి ఈయన షాపింగ్ అంతా ఈయన చేసుకొని, ఈయన టై పట్టుకొని ఈయనక వచ్చినప్పుడు ఈ కథ అంతా చెప్పి వర్ణించి చెప్పి ఆఖరిని ఇవే రాగద్వేషాలను వదిలేసేవాడు.
ఏంటి స్వామీజీ ఇందులో రాగద్వేషాలండి అంటే, చిన్నప్పుడంతా మన రాగం చూడండి, ఆ వస్తువుల్లో ఆడాం. బొమ్మలు, బొరుసులు ఇవన్నీ ఆడాం. అది ఎంత ప్రేమో, అది ఎంత వాల్యూ మనకు తెలుసు. ఎంత వాల్యూ వాటికి ఇచ్చేవాళ్ళము. కొంచెం టీనేజర్స్ అయిన తర్వాత నిజంగా వాటిల్లో అంత లైఫ్ ఉంటే, నిజంగా అవి సుఖకారక వస్తువులైతే జీవితాంతం ఆడుకోవాలి మనం. ఆడం. వస్తువుల్ని మార్చేసాం. కదండీ! అమ్మగారు అంటే దీని అర్థం ఏంటండి అంటే, మన ఇష్టానికి, అయిష్టానికి మూల బిందువు మన యొక్క మనస్సు. మన యొక్క అంతరంగమే తప్పించి, బయట ఉన్న వస్తువులు సుఖాన్ని ఇవ్వలేవు, దుఃఖాన్ని ఇవ్వలేవు. ఇదే తత్వము అంటే. నిజాన్ని నిజంగా చెప్పుకోవడాన్నే తత్వము అంటారు. ట్రూత్ అంటే ఏంటి స్వామిజీ అంటే, ట్రూత్ అంటే ఇది. ప్రాపంచికమైన ఏ విషయంలోనూ సుఖము లేదు, దుఃఖము లేదు. అది కూడా ఉంది. ఏ విషయంలో దుఃఖం కూడా లేదు. ఈ రెండింటికి మూల బిందువు నేను అని గుర్తించాలి. ఇది మొదటి జ్ఞానంలో మొదటి భాగం. నిజాయితీగా గుర్తించాలి. భగవద్గీత చెప్పిందని కాదు, శంకర భగవత్పాదులు భాష్యం రాశారని కాదు. ఇది నిజం అని మనం ఒప్పుకుంటే అప్పుడు విద్యాభ్యాసం అయినట్టు లెక్క. సో ఈ సుఖదుఖాలకి మూల బిందువైన రాగద్వేషాలు నాలోనే ఉన్నాయి. ఇప్పుడు ఏం చేయాలి స్వామీజీ? సొల్యూషన్ ఏంటి స్వామీజీ అంటే, ఆ రెండింటిని డిస్ప్లేస్మెంట్ చేయాలి, మార్చాలి ఆ కప్బోర్డ్ని. దేనిపైన అటాచ్మెంట్ పెట్టుకోకు, దేనిపైన ద్వేషము పెట్టుకోకు. మరేం పెట్టుకోవాలి స్వామీజీ అంటే, గొప్పదైన దృష్టి అయితే అంతా నిజానికి బ్రహ్మ. గొప్ప థాట్ అయితే అదే. సర్వము బ్రహ్మమయం. జ్ఞాని బుద్ధి అంత మంచిది. సత్వమైన బుద్ధి. సమస్తము భగవన్మయం. రెండో తెలుసా అండి, తద్భిన్నంగా ఇంకొకటి లేదు. భగవన్మయమే కాదు, భగవంతుడు కాకుండా ఇంకొకటి లేదు. పేద లేదు, పెద్ద లేదు, స్త్రీ లేదు, పురుషుడు లేదు, ధనం లేదు, పేదరికం లేదు, ఏవీ లేవు. భగవంతుడు ఒక్కటే ఉంది. ఇది గొప్ప వృత్తి. స్వామీజీ ఇంత బలమైన వృత్తి మేము నిలుపుకోలేము స్వామీజీ, నిత్యము నిలుపుకోలేము స్వామీజీ అండి అంటే, మన లైకింగ్ డిస్లైకింగ్ ని వీకెన్ చెయ్యాలి. బలమైన పల్సెస్ గా అవి బయటికి రాకూడదు. కొంచెం సరళం చేయాలి. కంప్లీట్ గా ఏది ద్వేష వస్తువు కాదు, కంప్లీట్ గా ఏది రాగ వస్తువు కాదు. అవకాశం ఉంటే నేను మార్చుకునే ఫ్లెక్సిబిలిటీ నాకు ఉండాలి, ఫ్రీడమ్ నాకు ఉండాలి కదా. మెల్లగా ఆ స్థానంలో మైత్రి భావాన్ని పెట్టుకోవాలంట. అందుకే భక్త లక్షణాల్లో మైత్రి అని ఒకటి పెడతాడు భగవంతుడు. మైత్రి భావం అంటే ఇది మనం ఇన్వోక్ చెయ్యాలి. అన్నింటితోనూ ప్రేమ స్వరూపంగానే నేను ప్రయాణం చేయాలి. వాళ్ళ దగ్గరికి అందరూ వస్తారండి. మన ఇంట్లోనైనా సరే అందరినీ కలుపుకో వెళ్ళిపోయే మనిషి అంటే, మనం ప్రాబ్లం ఏదైనా వచ్చినప్పుడు ఆయన దగ్గరికి వెళ్తాం. ఎందుకంటే ఆయన అందరినీ కలుపుకెళ్తాడు కాబట్టి, ఇలా ఉంది, ఇలా ఉంది, ఏం చేయాలంట. ఒక పక్షాన ఉన్నాడంటే ఆయన దగ్గరికి మనం వెళ్ళాం. ఎందుకంటే ఆయనలో రాగం ఉంటేనే ఒక పక్షం అవుతాడు, ద్వేషం ఉంటేనే ఇంకొక పక్షం అవుతాడు. కాబట్టి ప్రాక్టికల్ గా అయినా ఈ వీటిని కొంచెం బలహీనం చేస్తే మనకి పాత్ ఈజీగా ఉంటుంది. దీనికి సంస్కృతంలో ఒక సాధన చెప్తారు శంకరాచార్యులు. ఇది గాని వింటే చాలా లాభం. ఏంటి ముఖ్యంగా సాధకుల గురించి చెప్తాడు ఆయన. రాగద్వేషాలు లేకుండా ఉండడం అంటే ఏంటి భగవత్పాద అంటే, యథావత్ దృశ్యము అంటాడు ఆయన. యథావత్ దృశ్యం అంటే ఏంటి స్వామిజీ అండి అంటే, ఉన్న దానిని ఉన్నట్టే చూడాలంట. ఎటువంటి సూపర్ ఇంపోజిషన్ దాని మీద మనం చేయకుండా. దాని పేరు యథావత్ దృశ్యము అంటారు. అది ఏదైనా సరే. సాధారణంగా మనకి ఇష్టాలు ఉన్నప్పుడే యథార్థాన్ని ఒప్పుకోం. యథార్థం ఇది అని అందరూ అన్నప్పటికీ కూడా మనం ఏదో వంకర మాట ఆడుతుంటాం. అది కాదు. రాగద్వేషాలు లేకపోవడం అండి అంటే యథావత్ దృశ్యం, ఉన్నది ఉన్నట్టు చూడాలి అని చెబుతూ, ఎప్పుడు ప్రపంచం అనకండి. సాధకులుగా
మీరు ఏమిటి చేయాలో తెలుసా అని ఆయన ఏం రాస్తాడు, తాభ్యాం వియుక్తై శ్రవణము అంటాడు ఆయన. రాగద్వేషాలు లేకుండా సాధకుడు ఎక్కడ తనని తాను పెట్టుకోవాలో తెలుసా అండి, శ్రవణ కాలంలో అంట. ఇదేంటి స్వామి చుట్టూ క్లాస్ దగ్గరికి వచ్చారు మీరు? మరి శంకర భగవత్పతులు అలాగే తీసుకొస్తాడు ఈ పాయింట్ ని. రాగద్వేషాలను వర్ణించి ఆఖరికి ఎక్కడికి తీసుకొచ్చాడు తెలుసా అండి, యథావత్ శ్రవణం చెయ్యాలి రాగద్వేషాలు లేకపోతే అంటాడు. యథావత్ శ్రవణం అంటే ఏంటి గురువు గారు అంటే, గురువు ఏం చెప్తున్నాడు ఇప్పుడు మనం దొరికిపోతాం. ఆయన మాట్లాడుతుంటే ఆయన ఏం మాట్లాడుతున్నాడో యాజ్ ఇట్ ఈజ్ గా వినకుండా లోపల ఎన్ని వేల కామెంట్లు పాస్ చేస్తాం కదా. దీన్ని షట్ డౌన్ చేయాలి. పోనీ కామెంట్ చేసినప్పుడు ఏదో ఎప్రిషియేషన్ గానో లేకపోతే ఆ శ్లోకంలో ఇలా ఉందనో అనుకుంటే కొంత నయం. శ్రవణం చేసేటప్పుడు వాడు కొంచెం ఉత్తమ సాధకుడే, ఉత్తమ శ్రవణం చేసేవాడే. మనం అట్టా కూడా చేయకుండా ఆయనలో దోషాలు చూస్తున్నాం అనుకోండి గురువులో, ఇంకా ఏమి, ఇది రాగద్వేషాలు ఉండడం అయ్యా అని శంకరాచార్య ముగిస్తాడండి. అంటే గురువు యొక్క ప్రధానమైన ఫోకస్ ఏంటి స్వామిజీ అండి అంటే, అక్కడ వింటున్న స్టూడెంట్, అరే అబ్బాయి రాగద్వేషాలు అంటే ఊరంతా తిరగకు, క్లాస్ లో యాజ్ ఇట్ ఈజ్ గా నేనేం చెప్తున్నానో అది విను, 100% లిజనర్ గా ఉండు, నువ్వు మళ్ళా కామెంట్లు చేయకు లోపట. దీని పేరే శ్రద్ధ. చెబుతున్న వక్త పైన, చెబుతున్న శాస్త్రం పైన, చెబుతున్న విషయం పైన. బ్రహ్మ ఏమిటండి, బ్రహ్మ ఒక్కటా, ఇదంతా ఒక్కటా అంటే ఇంక నీకు జ్ఞానం లోపలికి ఎలా వెళ్తుంది? విను. ఆ ఒక్కటే అన్నదానికి ఆయన బలం ఏదో చేకూరుస్తున్నాడుగా, గ్రంథాల నుంచి, అనుభవాల నుంచి, మన యొక్క అనుభవాల నుంచి మెల్లగా ఏ బాధపడో సత్యం చెప్పాలని ఆయన ప్రయత్నం చేస్తుంటే, మనం ఈ ద్వేషరాగ కలుషితాలతో దాన్ని లోపలికి వెళ్ళనివ్వకుండా ఫిల్టర్లు పట్టుకొని కూర్చుంటే ఇంకేం ప్రయోజనం? ఫిల్టర్స్ ని తీసేయమంటాడు ఆయన. విషయం పైన, శాస్త్రం పైన స్వామీజీ మేము ఉపనిషత్తులో వింటాం స్వామీజీ, చిన్న చిన్న పుస్తకాలు మేము వినం స్వామీజీ అంటారు కొంతమంది. అరే వినండి, ఏదైతే అదే అవుతుంది. శాస్త్రం పైన. మూడోది వక్త పైన. ఎవరైతే మాట్లాడుతున్నారో, గురువు గారు ఎవరైతే మాట్లాడుతున్నారో ఆయన పైన సంపూర్ణంగా శ్రద్ధ ఉంచాలి మన అందరినీ. అది ఉంచినప్పుడే ఆ గురి కుదురుతుంది మనకి విషయం పైన. నిజానికి అది ఉంటే శ్రవణ కాలంలోనే ముక్తులం అవ్వాలండి. బెస్ట్ స్టూడెంట్ ఎవడు స్వామీజీ అండి అంటే, విన్న వెంటనే ఆయనకు ఆ జ్ఞానం అర్థమైంది అండ్ సెటిల్డ్ ఆల్సో. సెటిల్ అయిపోవాలి. అది ఎందుకు సెటిల్ అవ్వటం లేదంటే, ఈ ముళ్ళకంప మనల్ని పీడిస్తుంది, సంశయ రూపమైన ముళ్ళకంప. దీనికి కారణము ఈ రెండే. ఇది శంకరాచార్యుల యొక్క బోధ. రాగద్వేష వియుక్తైస్తూ విషయాంచరణ అంటే, విషయాలంటే ఇక్కడ మనం అనుభవిస్తున్న విషయం ఏమిటి స్వామీజీ? శబ్ద విషయం. నిజానికి ఇక్కడ రాగద్వేషాలు లేకపోయినా శుద్ధమైన బ్రహ్మజ్ఞానం మనకు అర్థమవుతుంది. కాబట్టి ఆ జాగ్రత్త తీసుకోండి అని శంకరాచార్య పిల్లలైన మనందరికీ కూడా గురుస్థానం నుంచి ఆయన ఉపదేశం చేశారు. కాబట్టి ఇది మనం ప్రాక్టీస్ చెయ్యాలి ప్రతి ఒక్కరు. క్లాసు వింటున్నప్పుడు 100% క్లాసే వినాలి. మన శ్రద్ధా బలమే మన జ్ఞాన బలం, రెండోది ఏది కాదు. కాబట్టి ఇది అయిపోయిన తర్వాత స్వామి అన్నాడు విధేయాత్మ అని ఒక పదాన్ని వాడేటండి. విధేయాత్మ అంటే అర్థం ఏంటి స్వామీజీ అండి అంటే, ఒక సంకల్పంలోనే తనని తాను కంట్రోల్లోని తెచ్చుకోగలిగే ధీరుడు. ఎనీ టైం కమ్ బ్యాక్ అంటే వెంటనే వచ్చేయాలి మనో ఇంద్రియాలు. విధేయాత్ముడు అంటే బై విల్, బై థాట్ తనని తాను నిగ్రహించుకోగలిగే ఈ మహాత్ముడు ప్రసాదం అధిగచ్చతి, ప్రసన్నమైన మనస్సుని పొందుతాడు. కాబట్టి విషయాలలో దోషం అంటే బాహ్య వస్తువులు, బాహ్య వ్యక్తులు, బాహ్య సందర్భాలలో దోషాలను చూడొద్దు. మరేం చేయాలి స్వామీజీ అంటే, ఇక్కడ 2 జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకటి, ఇష్టాయిష్టాలను బలంగా ఉంచకుండా తగ్గించటం.
రాగద్వేషాల్ని. 2 మనల్ని మనం నిగ్రహించుకునే శక్తిని కలిగి ఉండాలి. మనస్సును గాలిపటంలాగా వదిలేయకుండా బలంగా మన పిడికిలతో పట్టుకోవాలన్నమాట. అటువంటి వాళ్ళకి ప్రసాదం ఇస్తాడని చెప్తూ 65లో స్వామి ఏం చెప్తాడండి అంటే, ఈ ప్రసాద బుద్ధి కలవారికి ఒక హాని జరుగుతాది అంటాడు స్వామి. హాని? హాని అంటే నష్టం కదా స్వామీజీ. అదేంటి స్వామీజీ మళ్ళీ అక్కడికి ముగిస్తున్నారండి అంటే, ఏ హాని జరుగుతుందో చూద్దాం. 65 ప్రసాదే సర్వ దుఃఖానాం హానిరస్యోపజాయతే ప్రసన్నచేతసో హ్యాశు బుద్ధిః పర్యవతిష్ఠతే. ప్రసాదే సర్వదుఃఖానాం హానిరస్యోపజాయతే ప్రసన్నచేతసో హ్యాశు బుద్ధిః పర్యవతిష్ఠతే. అర్జున, ప్రసాదే, ప్రసాదే అంటే ఈ ప్రసాద బుద్ధిని ప్రసాదమైన అంతఃకరణని కలిగి. స్వామీజీ ప్రసాదం 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 అంటున్నారు, అదేంటో చెప్పలేదు స్వామీజీ ముందు నుంచి మీరు. ఏ ప్రసాదం స్వామీజీ? ప్రసాదం అంటే ప్రసన్నత. ప్రసన్నత అంటే స్వామీజీ అది చెప్పడానికి కుదరదు, అనుభవమే. ప్రసన్నత అంటే మనస్సు అనుకూలంగా ఉండటం, దాని పేరు ప్రసన్నత. ప్రసాదం అంటే ప్రసన్నత. ప్రసన్నత అంటే మనస్సు అనుకూలంగా ఉండటం. అనుకూలమైన పిల్లలండి మా పిల్లలు అంటారు. ఏమి తిరగబడరు, కొట్టడం తిట్టడం చేయరు. నా భార్య అనుకూలవతి అండి అంట. అనుకూలవతి అంటే చెప్పిన మాట వినటం, సార్ వచ్చినప్పుడు నీళ్ళు పాలు ఇవ్వటం ఇలాంటి. మా భర్త చాలా మంచివారండి, దీని పేరు ప్రసాదం. ప్రసాదం వల్ల ఏమొస్తుంది స్వామి? అనుకూలంగా హాయిగా ఉంటాం స్వామీజీ కదా. అర్జున, ప్రసాదే ఇటువంటి అనుకూలమైన మనస్సు ఉంటే అట సర్వ దుఃఖానాం హాని. ఆహాహాహా, ఏమి లాభం అంటే సర్వ దుఃఖాల నుంచి మనకి విముక్తి, దుఃఖాలకు హాని. సర్వ దుఃఖానాం హాని, సమస్త దుఃఖాలకి హాని జరుగుతుంది అంటే నాశనం అయిపోతాయి. ఉపజాయతే, సర్వ దుఃఖాలకి హాని జరుగుతుందంట మనస్సు ప్రశాంతంగా ఉంటే. ఇంకొక లాభం ఏమిటి స్వామిజీ? ప్రసన్న చేతసః, మన చేతస్సు కాని ప్రసన్నంగా ఉంటే, మన మనస్సు శాంతంగా అనుకూలంగా కాని ఉంటే బుద్ధి పర్యవతిష్ఠతే, బుద్ధి జ్ఞానంలో నిశ్చలంగా ఉంటుంది. ఇది రెండో లాభం. అది కూడా చాలా కాలం తర్వాత కాదు. ఆశు అంటే మనస్సు ప్రశాంతమయ్యింది అంటే బుద్ధి నిశ్చలమైపోతుంది. నాట్ లాంగ్ థ్రెడ్. మనస్సు ప్రశాంతం అవ్వడం ఎంతసేపో, బుద్ధి నిశ్చలంగా ఉండడం వెంటనే. ఇది ముఖ్యం కదా మనకి. నిశ్చలంగా ఎందులో ఉండాలి స్వామిజీ? బ్రహ్మ వృత్తిలో ఉండాలి. కాబట్టి అర్జున, నువ్వు జ్ఞానాన్ని నిలబెట్టుకోవాలండి అంటే నీ దగ్గర ఉండవలసిన పాత్ర ఏంటండి అంటే ఈ ప్రసన్నమైన మనస్సు. ప్రసన్నమైన మనస్సు రావాలంటే ఏముండాలి స్వామిజీ? ఇంద్రియాల పైన నిగ్రహం. ఇంద్రియాలను నిగ్రహించాలంటే ఏవి హెల్ప్ చేస్తారు స్వామీజీ అంటే రాగద్వేష రహితంగా ఉండటం. అక్కడ కట్ చేస్తే థ్రెడ్ ఇక్కడ సెటిల్ అయిపోతుంది లైఫ్ కదండి. కాబట్టి అర్జున, ప్రసాదే సర్వ దుఃఖానం హాని ఉపజాయతే, సర్వ దుఃఖాలకి హాని కలుగుతాయి, అవి నీ నుంచి పారిపోతాయి. 1. 2, నువ్వు ప్రసన్నమైన అంతఃకరణని కలిగి ఉంటే బుద్ధి బ్రహ్మ వృత్తిలో నిశ్చలంగా ఉంటుంది. నా జ్ఞానం పోతాదేమో,
లేకపోతే నేను మళ్ళీ పామరుడిగా అయిపోతానేమో అని భయం అవసరం లేదు. ఎందుకంటే మనస్సు కంప్లీట్ అనుకూలంగా ఉంటది బుద్ధి వ్యాపారానికి. కాబట్టి అర్జున, ఈ ప్రసాద బుద్ధిని మనం కలిగి ఉండాలి. మా స్వామీజీ అనేవారు, మనస్సు ప్రశాంతంగా ఉంటే అంట, మనస్సు ప్రశాంతంగా లేకపోతే అంట కామెడీ షో అయిన ట్రాజడీ లాగే మనకు కనిపిస్తుంది. ప్రశాంతంగా లేకపోతే. ప్రశాంతంగా ఉంటే స్వామీజీ అని మేము అడిగితే ఆయన ఏమనేవారు తెలుసండి, సాంస్క్రిట్ క్లాస్ అయినా మీరు ఎంజాయ్ చేయగలరు అనేవారు ఆయన. ఎందుకంటే ఎప్పుడు సంస్కృతం అంటే ఇంక ఏడ్చుకుంటూ వచ్చేవారు పిల్లలు. అమ్మో బాబో సంస్కృతమా సంస్కృతమా, ఎంత కష్టం అంటే అండి, ప్రేమ లేకపోతే సంస్కృతం చదవలేం. ధాతు అంటారు, వెర్బులు అంటారు. తెలుగులో ఒక మాటలో చెప్పింది వాళ్ళు 27 మాటల్లో చెప్తారు. ఇటు నుంచి అటు తిప్తా, అటు నుంచి ఇటు తిప్తా, ఈ అంటే తప్పు, హూ అంటే తప్పు, హే అంటే తప్పు, ఏదేదో అయిపోయింది అంటారు. అది నీకు చెప్పింది కాదు, వాడికి చెప్పినట్టు అర్థం, వాడికి చెప్పింది కాదు, వీడికి చెప్పినట్టు. ఇంతలోనే మారిపోయిందా స్వామీజీ ఏంటి అంటే అది అంతలోనే మారిపోతుంది. కాబట్టి ఆయన అనేవారు, మనస్సు ప్రశాంతంగా ఉంటే సంస్కృతం క్లాస్ అయినా బాగుంటది, ప్రశాంతంగా లేకపోతే కామెడీ షో అయినా మీకు ట్రాజడీగా అయిపోతుంది ఓయ్ అంటూ ఆఖరిగా ఒక మాట అనేవారు, కీప్ స్మైలింగ్ ఆల్వేస్. గురుదేవ్ అదే అని, ఎప్పుడు సంతోషంగా ఉండాలి అని మనం అనుకుంటే సంతోషంగా ఉంటాం. పిల్లలకి అదే చెప్పారు సినిమా మిషన్లో. బాల్ విహార్ మోటో ఏంటి స్వామిజీ అంటే కీప్ స్మైలింగ్. గురుదేవ్ దగ్గరంట పూర్వం ఎప్పుడో సాందీప్ని మొట్టమొదటి 60లో 70లో సాందీప్ని పెట్టినప్పుడు ఒక విద్యార్థి చదువుకున్నాడంట పూజ్య గురుదేవ్ దగ్గర. చదివైపోయిన తర్వాత వాడిటో వెళ్ళిపోయాడు, తనంతటి తాను వెళ్ళిపోయాడు, వ్యాపారం చేసుకున్నాడు, ఉద్యోగాలు వెళ్ళిపోయాడు. చాలా చాలా ఒక 30 సంవత్సరాలు అయిన తర్వాత గురుదేవ్ ఎప్పుడు హైదరాబాద్ యజ్ఞం చేస్తున్నారంట, జ్ఞాన యజ్ఞం. ఈయన ఏ హోస్ట్ ఇంట్లో ఉన్నారో అక్కడికి ఆ అబ్బాయి వచ్చాడంట. ఆ కుర్రోడు పెద్దోడు అయిపోయాడు, వచ్చి నమస్కారం అంతా చేసి అంత జ్ఞానం చెప్పారు, అంత మాట్లాడి గురుదేవ్ మీరు నా నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అని అడిగారంట. గురుదేవ్ అన్నారంట మరి నిన్ను ఎప్పుడు చూసినా నువ్వు నవ్వుతూ కనిపించరా, అది చాలు నాకు అన్నారంట. యూ షుడ్ బి ఆల్వేస్ హ్యాపీ, దట్స్ ఆల్, ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్ మోర్. కాబట్టి ఈ ప్రసన్నమైన చేతస్సు అంటే ఏంటి స్వామీజీ అంటే ఎప్పుడు మనం సంతోషంగా ఉండాలి, హాయిగా ఉండాలి. మనం సంతోషంగా ఉంటే మనల్ని ఎవరు ఏం చేయలేరు. ఇది మనలో మనం తెలుసుకోవాల్సిన ప్రాక్టికల్ గా అంటే ఏంటి స్వామీజీ అంటే ఇంత చిన్నది, పైగా మనం సంతోషంగా ఉండడమే. కాబట్టి మనం ఉండడానికి కష్టమే లేదు, మేము దుఃఖంగానే ఉంటాం స్వామీజీ. మాకు ఇష్టం స్వామీజీ ఆ రసం. కాబట్టి భగవంతుడు చెప్పింది ఏంటండి అంటే ఈ రకంగా ఉన్నామంటే ఇంకా ఆధ్యాత్మిక మార్గం ఈజీ. హాయిగా ఉన్నాం కాబట్టి చదువుకోవడానికి ఉత్సాహం ఉంటుంది, ప్రేమ ఉంటుంది, సద్గురువుల పైన భక్తి పుడుతుంది, జ్ఞానం ఎక్కువ చదవాలనిపిస్తుంది. వీటన్నిటికీ కారణం ఏంటండి అంటే ప్రసన్నమైన మనస్సు. తద్వారా దానికి పుట్టిన పిల్లలే నిశ్చలమైన బుద్ధి, దుఃఖరహితమైన అంతఃకరణ. ఇది ఎప్పుడు మండకూడదు. దుఃఖరహితంగా హాయిగా ఉన్న మనస్సు, నిశ్చలంగా ఉన్న బుద్ధి. గురూజీ మాటల్లో ప్యూరిటీ ఆఫ్ మైండ్, క్లారిటీ ఆఫ్ థింకింగ్, ఈ రెండు ఉండడమే ఆధ్యాత్మిక సాధకుడి యొక్క లక్షణాలు. ఈ రకంగా స్థితప్రజ్ఞ లక్షణాలలో మొదటి 5 క్లాసులు ఈ నెల మనం జ్ఞాన యజ్ఞంలో దివ్యంగా ముగించుకున్నాం. ప్రతిరోజు క్లాస్కి వచ్చి శ్రద్ధగా మనందరం కలిపి, దీని పేరు శ్రవణ సాధనం అంటారండి. శ్రవణ సాధనం అంటే మనందరం చేస్తున్న ముఖ్యమైన సాధన ఇదే. భగవంతుడు చెప్పిన విషయం, గురువులు చెప్పిన విషయాలు మరొకసారి నెమరు వేసుకునే భాగ్యం మనందరికీ కలిగింది. సో పేరున అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే మన సాంప్రదాయం ప్రకారం యజ్ఞం అయిన తర్వాత మనం గురుదక్షిణని సమర్పిస్తాం కాబట్టి ఆ డీటెయిల్స్ గ్రూప్ లో పోస్ట్ చేస్తాం. వి సీక్ యువర్ సపోర్ట్ ఆల్వేస్. మీరు ఎప్పుడు కూడా చిన్మయ మిషన్ కి సపోర్టివ్ గా, బ్లెస్సింగ్ గా ఉండాలి. హరి ఓం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే.
ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మే గాడ్ అండ్ గురుదేవ్ bless us always. వాళ్ళ ఆశీర్వచనం